బాబీ అయితే ఆ కన్న తల్లితో వాళ్ళ అమ్మ గురించి అన్నీ చెప్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కన్న తల్లి తన బాధ తట్టుకోలేక బాబీ నేను నీకు ఇప్పుడు నిజం చెప్పాల్సిందే అని చెప్పి నార్మల్గా మాట్లాడుతుంది. అది చూసి బాబీ అయితే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఏంటి కన్న తల్లి ఏమైంది అని చెప్పి అంటే ఆగు బాబీ నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తానని చెప్పి తన ఒంటికున్న మేకప్ అంతా తీసేస్తుంది. ఇక మేకప్ అంతా తీసి తనైతే నార్మల్గా ఉంటుంది. ఏంటి అమ్మాయి మేడమా అని చెప్పి అంటూ ఉంటాడు. అవును బాబీ, నేను నీకు అమ్మాయి మేడంనే కానీ అంతకన్నా ముందు నేను నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లిని బాబీ, నువ్వే నా బిడ్డవి, నేను మీ అమ్మను బాబీ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవును బాబీ, నువ్వు నా కన్న కొడుకువి, నా పేగు తెంచుకొని పుట్టిన కన్న కొడుకు బాబీ. ఇన్నాళ్ళు నీకు ఇది చెప్పలేక నేను ఎంత తపన పడ్డానో, ఎంత బాధపడ్డానో నీకు తెలుసా? అయినా సరే ఇప్పుడు మీ అబ్బాయి చేసిన మోసం గురించి, ఆ ఆగడాల గురించి నేను ఇప్పుడు అరికట్టాలనే ఈ నాటకానికి చెక్ పెట్టాను. ఇప్పుడు నేను చెప్పేది విను బాబీ, మీ అబ్బాయి నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు, మీ అబ్బాయి చేసిన మోసాలన్నీ చెప్తాను విను అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంతలో బాబీని తీసుకుని వెళ్ళి అభి సార్, ఝాన్సీ అని చెప్పి వాళ్ళని పిలిచి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అభి సార్, బాబీకి నేను మీరు చేసిన మోసాలన్నింటి గురించి చెప్పేశాను. బాబీ ఇప్పుడు నాతో వచ్చేస్తాడు. బాబీకి తన కన్న తల్లిని నేనే అనే విషయం చెప్పేశానని చెప్పి అంటుంది. అది వినగానే అభి, ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీరు చేసిన మోసాల గురించి చెప్పాక బాబీ అయితే ఇక మిమ్మల్ని జీవితంలో కలవను, మాట్లాడను అని చెప్పాడు. కానీ మీకు ఈ విషయం చెప్పి వెళ్దామని తీసుకొని వచ్చాను. బాబీని నాతో పాటు ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి స్వర అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అభి, ఝాన్సీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న స్వర చెయ్యి వదిలి బాబీ ఇలా అంటూ ఉంటాడు. నా చెయ్యి వదిలి అమ్మాయి మేడం, నువ్వు అన్ని నాటకాలు ఆడుతున్నావు. ఈ నాటకాలు ఆడేది అబ్బాయి కాదు నువ్వే. అయినా ఇన్ని అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? ఆ అబ్బాయి అలాంటి వాడు నాకు తెలుసు. మా అబ్బాయి చాలా మంచివాడు. మా అబ్బాయి ఎలాంటి అబద్ధాలు చెప్పడు. అలాంటి మా అబ్బాయి మీద నువ్వు ఇంత నింద వేస్తావా? అసలు నువ్వు ఈ జీవితంలో నీ ముఖాన్ని నాకు చూపించుకో. మా అబ్బాయి గురించి ఇంకెప్పుడు అలా బ్యాడ్గా మాట్లాడావంటే మర్యాదగా ఉండదని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ, అభి అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బాబీ అయితే స్వరని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి బాబీ, నేను చెప్పేది విను, నేను చెప్పేది నిజమన్నా సరే బాబీ స్వర మాటలు వినకుండా వదిలేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.